ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? అఫీషియల్గా అయితే సంజు శాంసన్కి ఇచ్చారు. ఇండియన్ టీంలో చూసుకుంటే బుమ్రాకి ఇవ్వచ్చు, అక్షర్ పటేల్కి ఇవ్వచ్చు, అండ్ న్యూజిలాండ్ బెత్తల్కి ఇవ్వచ్చు. హూ ఈజ్ యువర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి గేమ్ ఇది కదా క్రికెట్ ఫ్యాన్స్కి కావాల్సింది. అన్నీ పక్కన పెట్టండి, ఇండియా ఎలా ఆడింది, ఇంగ్లాండ్ ఎలా ఆడింది, ఇవన్నీ పక్కన పెట్టేస్తే క్రికెట్ ఎక్స్పెషల్లీ T20 క్రికెట్ చూసేది దీనికోసమే కదా. హ్యూజ్ టోటల్ 4 6 మంచి ఎంటర్టైన్మెంట్. సెకండ్ ఇన్నింగ్స్లో వన్ సైడ్ అవ్వలేదు మ్యాచ్, హోరాహోరీగా జరిగింది ఫైనల్ బాల్ దాకా. లాస్ట్ ఓవర్ దాకా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇది అసలైన క్రికెట్ మజా అంటే. ఈ వరల్డ్ కప్లో ఈ ఎక్సైట్మెంట్ మిస్ అయ్యాం ఇప్పుడు దాకా. ఎస్, ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఒకటే మంచిగా అనిపించింది. ఈరోజు మ్యాచ్ గురించి చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ ఇండియా ఓడిపోగానే సగం గేమ్ న్యూజిలాండ్ అయితే ఇంగ్లాండ్కి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. సెకండ్ బ్యాటింగ్. సో మొన్న సౌత్ ఆఫ్రికాకి ఎదురైన దారుణమైన పరాభవం ఎదురవ్వకూడదంటే ఇండియా స్కోర్ బోర్డ్ రన్స్ ఆన్ ద బోర్డ్ చాలా ఎక్కువ పెట్టాలి రన్స్. సో ఈసారి కూడా అభిషేక్ శర్మ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. థ్యాంక్ గాడ్ సంజు శాంసన్ రైట్ టైంలో క్రూషియల్ గేమ్స్లో 2 బ్యాక్ టు బ్యాక్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్, మంచి టెంపర్మెంట్. అసలు అవుట్ అయ్యాక కూడా తన ఫేస్లో డిసప్పాయింట్మెంట్ చూడొచ్చు. ఎండ్ దాకా లేనే అని సెంచరీ కోసం చూడలేదు, టీం కోసం ఆడాడు. ఈరోజు సంజు శాంసన్ తర్వాత ఇషాన్ కిషన్ కూడా క్విక్ ఫైర్. అండ్ లెటర్ ఆన్ శివం దుబే మెచ్చుకోవాలి. హార్దిక్ పాండ్యా అండ్ వీళ్ళిద్దరి మధ్య కన్ఫ్యూజన్ వల్ల రన్అట్ అయ్యాడు, కానీ శివం దుబే ఉంటే ఇంకొక 5 to 10 రన్స్ ఎక్స్ట్రా వచ్చి ఉండే కూడా. అండ్ ఇన్ ద ఎండ్ హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్. ఈరోజు మంచి స్కోర్ బోర్డు మీద పెట్టారు. బ్యాటింగ్ వాళ్ళ పని వాళ్ళు చేశారు. అయితే ఇంకొక 5 to 10 రన్స్ వచ్చుండేవి, బట్ లీవ్ ఇట్ అసైడ్. మనం ఆ సగం వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయింది. బౌలింగ్ విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్లోనే మంచి స్టార్ట్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. ఇంగ్లాండ్ బౌలర్స్కి స్వింగ్ అనేది రాలేదు. హార్దిక్ పాండ్యా అండ్ హూ ఇస్ దట్ సింగ్, మన హర్ష్దీప్ సింగ్ మంచి స్వింగింగ్ బాల్స్ వేశారు. స్టార్టింగ్లో మంచిగానే కంట్రోల్ చేశారు. అయితే ఇంగ్లాండ్ వికెట్స్ బుమ్రా హ్యారీ బ్రూక్ వికెట్ తీయటం అండ్ స్టార్టింగ్లోనే ఫిల్ సాల్ట్ అవుట్ అయిపోవడం హార్దిక్ పాండ్యాకి ఇండియాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో అలా అనుకుంటున్న టైంలో బెత్తల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి వరుణ్ చక్రవర్తిని అయితే ఈరోజు ఊచకోత కోసారు. ఎస్, వరుణ్ చక్రవర్తి ఒక పక్కన కామెంటరీలో సునీల్ గాస్కర్ చెప్తానే ఉన్నాడు, వరుణ్ ఎప్పుడైతే ఇనిషియల్గానే వరుణ్ని ఒక 2 సిక్స్లు కొట్టగానే వరుణ్ స్లో బాల్స్ ఫ్లైటెడ్ డెలివరీస్ వేయకుండా ఫాస్ట్ బాల్స్కి వెళ్తాడు. అది ఆల్మోస్ట్ మీడియం పేసర్ లాగా అయిపోతుంది, ఈజీగా పికప్ చేసేయచ్చు అని. సో వరుణ్ మరి ఏమవుతుందో ఫైనల్లో వరుణ్ కుల్దీప్ తీసుకుంటారా? బట్ వరుణ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్ హియర్. అయితే అక్కడి నుంచి వాళ్ళు రన్ రేట్ డౌన్ అవ్వకుండా బెత్తల్ అయితే ఈరోజు బెత్తల్స్ ఇన్నింగ్స్ గురించి చెప్పుకోవాలి. అండ్ మధ్యలో విల్ జాక్స్ బౌలింగ్లో బాగా వేసాడు అండ్ బ్యాటింగ్లో కూడా ఈరోజు బెత్తల్కి మంచి పార్ట్నర్షిప్. ఈ స్కోర్ అరౌండ్ 250+ చేయాలంటే ఒక్కళ్ళు ఆడితే సరిపోదు, అవతల ఎండ్లో కూడా మంచి స్ట్రైకింగ్ ఉండాలి. అండ్ జాక్స్ అండ్ బెత్తల్ వాళ్ళిద్దరూ ఒక టైంలో ఆల్మోస్ట్ మ్యాచ్ని వాళ్ళ చేతుల్లో తెచ్చేశారు. బట్ అక్షర్ పటేల్ ఫస్ట్ క్యాచ్ హ్యారీ బ్రూక్ది అండ్ ఆ తర్వాత విల్ జాక్స్ది. స్కై మన ఇండియాలో కొంచెం ఇప్పుడున్న దాంట్లో టాప్ ఫీల్డర్స్ ఎవరైనా అని చెప్పుకుంటే స్కై ఒక్కడే గుర్తొస్తున్నాడు నాకు ఈ టీంలో ప్రస్తుతానికి, హార్దిక్ పాండ్యా. బట్ ఒక స్పిన్నర్ అది అక్షర్ పటేల్ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ది అయితే రన్నింగ్ బ్యాక్వర్డ్స్ మంచి క్యాచ్ అది. అండ్ సెకండ్ది బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టి తన మొమెంటమ్ని కంట్రోల్ చేసుకునే క్రమంలో శివం దుబేకి విసిరి క్యాచ్ పట్టారు. అది ఎక్సలెంట్. ఆ 2 క్యాచ్లు వాల్యూ కూడా మనం చెప్పలేం. ఆ క్యాచెస్ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వచ్చు. అయితే ఇంగ్లాండ్ ఏంటి
అసలు ఎక్కడ తగ్గట్లా. చివర్లో చాలా టైట్ అయింది. ఆల్మోస్ట్ 2 runs బాల్ ఆ స్టేజ్లోకి వచ్చింది. బుమ్రాని తొందరగానే బౌలింగ్కి లాస్ట్ 2 ఓవర్లు బుమ్రా ఉంటే ఆ 2 ఓవర్లు డెత్లో కాకుండా కొంచెం ఎర్లీగానే బుమ్రాని పుష్ చేసి స్కోర్ బోర్డ్ ప్రెషర్ పెట్టడం వల్ల కొంచెం అది ఒక మంచి టాక్టిక్. ఆ బుమ్రా ఓవర్స్ వికెట్ పడకపోయినా ఆ యార్కర్స్తో కానివ్వండి, ఆ రన్స్ 8 runs ఇచ్చినట్టున్నాడు ఒక్కొక్క ఓవర్లో. ఎక్సలెంట్. బుమ్రాకి హ్యాట్స్ ఆఫ్. ఆ 2 ఓవర్లే క్రూషియల్ ఓవర్స్. అండ్ హర్షదీప్ సింగ్స్ లాస్ట్ ఓవర్ కూడా మంచి యార్కర్స్ నెయిల్ చేశాడు హర్షదీప్ సింగ్. ఎక్సలెంట్ బౌలింగ్. లాస్ట్ 2 overs మనం పాండ్యా అండ్ శివం దూబేకి ఇవ్వాల్సి వచ్చిందంటే చూసుకోవచ్చు మనం. మన దగ్గర ఒక 6th bowler మంచి ఆప్షన్ లేకపోవడం వల్ల ఈరోజు చాలా పేకల మీద దాకా వచ్చేదే. అదృష్టం కొద్దీ ఫైనల్ ఓవర్లో బెతల్ రన్అట్ అయ్యాడు ఫస్ట్ బాల్కే. లేకపోయి ఉంటే శివం దుబేని ఆల్మోస్ట్ 3 sixes కొట్టారు శివం దుబే ఓవర్లో లాస్ట్ ఓవర్. మై గాడ్. ఒకనొక టైంలో అయితే దుబే ఎక్స్ట్రా సెవ్వకు కొడితే కొట్టాడు 6 అన్నట్టుగా అనిపించింది. ఫస్ట్ బాలే అక్కడ బెతల్ అవుట్ అవ్వటం. అండ్ దిస్ ఈజ్ అన్ అమేజింగ్ గేమ్. ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, అభిషేక్ శర్మ అండ్ వరుణ్ అండ్ సూర్యకుమార్ యాదవ్ మైండ్లోకి వస్తారు. కానీ ఈరోజు మనం చూసుకుంటే నిన్న సౌత్ ఆఫ్రికా పట్టిన గతి పట్టలేదు. అంత మంచి స్కోర్ బోర్డు మీద పెట్టడం వల్లే ఈరోజు మనం గెలవగలిగాం. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఇంపాసిబుల్ టు డిఫెండ్. ఒకవేళ మనం 200 లోపల స్కోర్ చేసి ఉంటే ఈరోజు నా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నేను ఎవరికి ఇచ్చినా నేను కంప్లీట్గా అగ్రీ చేస్తాను. సంజు శాంసన్కి ఇచ్చిన, అక్షర్ పటేల్కి ఇచ్చిన, బుమ్రాకి ఇచ్చిన, అండ్ నెక్స్ట్ బెత్తల్కి ఇచ్చిన. సో దిస్ ఈజ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి క్రికెట్ గేమ్ దొరికింది. అండ్ మీలో ఎంతమందికి అలా ఈరోజు మ్యాచ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది? అండ్ మీ కామెంట్స్ తెలియజేయండి, మీరు ఏమనుకుంటున్నారు అండ్ మీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హార్ష్మెన్ స్పోర్ట్స్.